గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది కదా, అక్కడ ఉన్నాము. ఇక్కడ చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మనకి ఎదురు కనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది మార్నింగ్. ఇక్కడ మామిడిపల్లం చెరువు దగ్గరికి వచ్చాను. ఫస్ట్ మామిడిపల్లం చెరువు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంతకుముందు తీసానని చెప్పి మళ్ళీ పక్కన అక్కడ అపార్ట్మెంట్స్ చాలా కడుతున్నారు. అక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి. అటు సైడు అది విఐపి రోడ్డు నుంచి ఇటు వస్తాం కదా, అక్కడ అన్ని అపార్ట్మెంట్స్ చాలా కడుతున్నారు. అందుకని ఆ అపార్ట్మెంట్స్ అన్ని చూపిద్దామని అటు వెళ్ళాను. అటు వెళ్ళి సందు గొందు మొత్తం అన్ని సందులు తిరిగాను. అక్కడ అపార్ట్మెంట్స్ అన్ని పెద్ద పెద్ద పెద్దగా చాలా వస్తున్నాయి ఆ కమ్యూనిటీలో. అక్కడ మాత్రం నేను ఒకటి గమనించిందంటే, అక్కడ సూపర్ మార్కెట్ ఏది లేదు. ఎవరన్నా అక్కడ సూపర్ మార్కెట్ పెడితే బాగుండు అనిపించింది. ఇటు పక్కేమో టీ షాప్ అవన్నీ పెట్టారు, అది చాలా బిజీగా ఉంటుంది. ఇంకా అక్కడ హోటల్స్ కానీ అలాంటివి అన్నీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళాను. లెఫ్ట్ చూడండి, అక్కడంతా ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం అక్కడ ఏదో సంథింగ్, అది అక్కడ ఎవరు కట్టట్లేదు, ఆ లోపలే కడుతున్నారు. అక్కడ చూడండి, అంత దూరంగా అన్ని అపార్ట్మెంట్స్ ఏరియా మొత్తం. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, చల్లటి గాలి వస్తుంది. చెరువు పక్కనే ఉంది కదా, అందుకని ఫస్ట్ ఉండే అపార్ట్మెంట్స్ అన్నిటికీ బాగా గాలి వస్తుంది అనమాట. ఇంకా రేట్ అనేది మనకి, నేను ఇంకా కనుక్కోలేదు అలాంటి విషయాలు. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఒక్కొక్క అపార్ట్మెంట్ రేట్ ఎంత ఏంటి అని కనుక్కొని అపార్ట్మెంట్ లోపల కూడా వీడియో తెద్దామని అనుకుంటున్నాను. అదనమాట. ఇక్కడ ఒక అపార్ట్మెంట్, ఇక్కడ ఒంగోలులో దాదాపుగా అన్ని బ్రిక్స్ తోనే కడుతున్నారు అపార్ట్మెంట్స్. హైదరాబాద్లో అక్కడ అయితే హొల్లై బ్రిక్స్తో కడతారు కదా, అలా కాకుండా ఇక్కడ అన్ని ఇలాగే కడుతున్నారు. నేను చాలా వరకు ఇలాగే చూశాను. కట్టే అన్ని స్టాండర్డ్గానే ఉంటున్నాయి, చాలా బాగా కడుతున్నారు స్టాండర్డ్గా. ఈ బిల్డింగ్స్ చూడండి, ఇవి కూడా బాగున్నాయి. ఇది లొకేషన్ హైవేకి చాలా దగ్గర అనమాట. ఇది ఇటు నుంచి మన వర్మ సైడ్ మాత్రం ఒక రోడ్ వేస్తే ఇంకా చాలా దగ్గర అవుతుంది, ఇటు సైడ్ తిరగకుండా ఇలాగనమాట. ఈ రోడ్డు కొంచెం చిన్నగా ఉన్నట్టుంది, పెద్దగా వస్తుందో మనకి తెలియదు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఇక్కడ అన్ని ఒకేసారి లైవ్లోకి వస్తాయి అన్నమాట. చిన్నగా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో ఇక్కడ మొత్తం క్రౌడ్ అయిపోతుంది, చాలా అపార్ట్మెంట్స్ వస్తాయి ఈ లైన్లో. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్తే ఇది రాజీవ్ నగర్లోకి వస్తాం అనమాట. రాజీవ్ నగర్లోకి వచ్చి ఇక్కడ పాత అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, కొత్తవి అనేది ఇటు సైడ్ కడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా చివరి దాకా వెళ్ళాను. చివరి దాకా వెళ్ళి అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అవి చూద్దాము. ఇవన్నమాట. ఇవి ఇక్కడ కొంచెం లోపలికి వచ్చాను. ఈ అపార్ట్మెంట్స్ నాకు మాత్రం నవీ ముంబైలో, నేను ఉన్నప్పుడు నవీ ముంబైలో ఎలా ఉండేదో అలా ఉందన్నమాట. ఇది నవీ ఒంగోలు అనమాట. నవీ అంటే కొత్త, నేవీ కాదు, నవీ ముంబై. అది కొత్త ముంబై లాగా ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం ఒక్కోటి 50-60 lakhs ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది కూడా మొత్తం ఇటుకతోనే కట్టారు. ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు హొలై బ్రిక్స్తో. అటు మంగమూరు రోడ్లో కానీ ఇటు సైడ్ కానీ అక్కడ నేను చూడలేదన్నమాట. ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ రైట్ సైడ్ మనకు హోటల్ పెట్టారు. ఇక్కడ మొత్తం చాయ్ హోటల్ అనమాట. ఇది చాలా ప్లేస్ ఉండిద్ది, చాలా బాగుంది ఇక్కడ. ఈ ప్లేస్ మాత్రం వండర్ఫుల్ ప్లేస్ అనమాట. ఈ లైన్లో అసలు ఎక్కడా లేదు. మామూలుగా ఈవినింగ్ టైం అయితే పెద్ద తిరణాలలాగా ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. 2-3 months అయినట్టుంది అది పెట్టి. మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, మనం ఇంతకుముందు పెట్టామన్నమాట. ఇంకా దాని తర్వాత నేను ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చాను చిన్నగా. రైట్ సైడ్ ఏమో మన చెరువు దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఇదంతా క్లీన్ చేశారు. ఇదంతా ఇంతకుముందు చెట్లు ఉండేవి. ఇప్పుడు మన కొండ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొండ చాలా దగ్గరగా ఉంది. ఇక్కడంతా కూడా బాగు చేశారు, మొత్తం బాగు చేశారు. అక్కడక్కడ కడతారు అనుకుంటా, అక్కడ చివరి కడుతున్నారు. ఇటు పక్క ఇక్కడ 2 బస్సులు ఉన్నాయి.
ఇక్కడ కాలువ మాత్రం చాలా పెద్దది. దీనిపైన ఏమి ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు ఎటన్నా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అదనమాట. దీని తర్వాత ఇంకా నేను ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి ఈవినింగ్ టైము ఈరోజు ఒంగోలులో చాలా వర్షం పడింది. అప్పుడు నేను శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్ దగ్గర ఉన్నాను. ఆ వర్షం కాడ మొత్తం వీడియో తీశాను. ఇప్పుడేమంట వర్షం పడుతుంది చూడండి. వర్షం మాత్రం చాలా బాగా పడింది. కనీసం గంటన్నర పడింది. మేము ఇక్కడే వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇంక మళ్ళీ తడుచుకుంటానే ఇంటికి వెళ్ళిపోయాము. ఇది శ్రీనగర్ కాలనీ థర్డ్ లైన్ రెడ్డి బజార్ అంటారు కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఈ వీడియో లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా డైలీ వీడియో ఏదో ఒకటి పెడతాను. మెయిన్లీ మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా పక్క ఊర్లో అలా వెళ్ళి వెంచర్స్ అవన్నీ కూడా మనం చేయటానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే నా వర్క్ ఇదే కొంచెం కోఆర్డినేట్ అవ్వట్లేదు అనమాట. అందుకని నాకు ఏమాత్రం వీడియోస్ చేయాలనే ఉంది. అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ గారి విగ్రహం ఇది. వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది. మన ఈ కార్ వెళ్తుంది కదా, అటు సైడ్ వెళ్తే పొదిల్ సైడ్, ప్యారమట్ సైడ్ అటు వెళ్తాం అనమాట. అది మ్యాటరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లాస్ట్ దాకా చూడండి. వర్షం మాత్రం బాగా పడింది. ఒంగోలులో వర్షం పడుతున్నప్పుడు చూడటానికి చాలా ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఒంగోలులో ఎక్కువ వర్షాలు పడవు కదా. ఇంతకుముందు అయితే అలా ఉండేది. ఇప్పుడు మాత్రం వర్షాలు బాగానే పడుతున్నాయి. కాకపోతే గ్రౌండ్ వాటర్ ఉండట్లేదు. గ్రౌండ్ వాటర్ కాడ ఉండి కొంచెం వెదర్ చల్లగా ఉంటే బాగుంటుంది. అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.